దాచేపల్లిలో పలు విత్తన షాపుల్లో తనిఖీలు నిర్వహించిన వ్యవసాయ శాఖ ఏడీఏ మస్తానమ్మ. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలోని విత్తన షాపులను నర్సరాపేట ఏడీఏ మస్తానమ్మ మరియు స్థానిక వ్యవసాయ శాఖ అధికారి పాపాకుమారి సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో తనిఖీలు నిర్వహించారు. వివిధ విత్తన షాపుల్లో స్టాక్ రిజిస్టర్లను, ఇన్వాయిస్లను, సోర్స్ ఆఫ్ సర్టిఫికెట్లను, స్టాక్ నిల్వలను పరిశీలించారు. సోర్స్ ఆఫ్ సర్టిఫికెట్స్ లేకుండా డీలర్లు ఎవరూ కూడా విత్తనాలు అమ్మవద్దని ఆదేశించారు. ఎవరైనా అనుమతి పత్రాలు లేకుండా విత్తనాలు విక్రయించినట్లయితే విత్తన చట్టం 1983 ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలని, వాటిని భద్రపరచుకోవాలని ఏవో తెలిపారు. రైతులకు డీలర్లు కూడా ఖచ్చితంగా బిల్లు అందించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.